బోరబండలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ శ్రేణులపై నవీన్ తమ్ముడు దాడి చేసినట్లుగా కూడా వార్తలు తెలుస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారంలో కూడా ఇక దీంతో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తుంటే ఇక నవీన్ యాదవ్ అనుచరులపై ఇప్పుడు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. వెంగళరావు నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్ కాలనీలో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకొని దాడి చేసినట్లుగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక దాడికి పాల్పడినట్లు నవీన్ సోదరుడు వెంకట్ యాదవ్ పై అయితే ఆరోపణలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, కార్పొరేటర్ దేదీప్య వీళ్ళ మీద కూడా ఇప్పుడు దాడి చేసినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక దీని మీద అయితే ప్రజెంట్ నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ మీద అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, అసలు ఈ దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి బోరబండ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఒక ఫిర్యాదు అయితే చేశారు. వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోకి వచ్చేటువంటి కళ్యాణ్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రస్తుత అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి తమపై దాడి చేశారని, తమ ప్రచార సామాగ్రిని వాళ్ళు అపహరించిపోయారనేటువంటి ఒక ఆరోపణ అయితే చేస్తూ బోర్బండ పిఎస్ లో వీళ్ళు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, అలాగే వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యారావు, వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వచ్చి వెంకట్ యాదవ్ పై ఫిర్యాదు చేయడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఎలక్షన్ కు మరి ఒక 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో రెండు వర్గాలు కూడా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. ఒక రకంగా హోరాహోరీగా ఈ ప్రచార సర్లీ అనేటువంటిది అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా బస్తీ ఏరియాలో ఏదైతే ఈ బోరుబండ, వెంగళరావు నగర్, రేమర్ నగర్ ఈ ఏరియాలో ఉన్నటువంటి బస్తీ జనాన్ని ఆకర్షించుకునేందుకు అన్ని పార్టీలు కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే ఈ క్రమంలోనే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. ఇక దీనికి సంబంధించి మరి నవీన్ యాదవ్ తమ్ముడి పేరు దీంట్లో ప్రముఖంగా కూడా వినిపిస్తుంది. మరి పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఏంటి? నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ కూడా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తే. వెంకట్ యాదవ్ ముఖ్యంగా ఈ సినీ రంగానికి, టాలీవుడ్ సంబంధించినటువంటి సినీ పరిశ్రమలో కార్మికులుగా ఉన్నటువంటి ఇటు మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, సెట్ కావచ్చు, ఆఫీస్ బాయ్స్, లైట్ బాయ్స్, ఇలాంటి చిన్న చిన్న అసోసియేషన్స్ అన్నిటికీ కూడా ఆయన గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి టాలీవుడ్ లో జరిగినటువంటి కార్మికుల సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెలో కూడా ఇతను క్రియాశీలక పాత్ర పోషించాడు. సినీ కార్మికుల సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళతో జరిగినటువంటి చర్చల్లో వెంకట్ యాదవ్ కూడా పాల్గొన్నారు. వారి సమస్యల పరిష్కారానికి వెంకట్ కూడా చొరవ చూపెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించినటువంటి సభలో సినీ కార్మికుల అభినందన సభ బాధ్యత మొత్తంగా కూడా వెంకట్ యాదవ్ నిర్వహించారు. ఆయన నేతృత్వంలోనే ఈ సభ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో వెంకట్ యాదవ్ తనకు ఉండేటువంటి కొంత అనుచర గణంతో ముఖ్యంగా ఈ బస్తీ ఏరియాల్లో కూడా ఆయన ప్రచారాన్ని, తన అన్న తరఫున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిన్న మొన్నటి వరకు కూడా ప్రచారం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో 3 డిఫరెంట్ డైమెన్షన్స్ లో సాగింది. ఒకవైపు నవీన్ యాదవ్, తన భార్య శ్రావ్య, వర్ష, తనతో పాటుగా శ్రీశైలం యాదవ్ ఒక వర్షంలో, ఈ వెంకట్ యాదవ్ నేతృత్వంలో మరొక 3 వర్గాలుగా కూడా వీళ్ళు డివైడ్ అయిపోయి ప్రచారాన్ని చుట్టి వస్తున్న సమయంలో వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ్ నగర్ లో ప్రచారం జరుగుతుండగా ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దాడికి సంబంధించినటువంటి విజువల్స్ ఏవైతే కూడా ప్రస్తుతం అందుబాటులోకి లేవు. సోషల్ మీడియాలో కూడా ఇటు బీఆర్ఎస్
పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా ఆ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే ఏవి కూడా ఆధారాలు ఇక్కడ స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఒక వ్యక్తి దాడికి గురైనటువంటి వ్యక్తి బయట ఒకటి మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే బోర్బండ పోలీస్ స్టేషన్ లో గత రాత్రి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఫిర్యాదు, అక్కడ పోలీసులతో వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, పోలీసులకు వాళ్ళు జరిగిన దాడికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నటువంటి విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేసి వారి దగ్గర ఉన్నటువంటి ప్రచార సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు అని కూడా ప్రధానంగా ఆరోపణ వినిపిస్తూ ఉంది. అసలు కేవలం అక్కడ ప్రచారం కొనసాగిస్తున్నందుకు ఈ దాడి జరిగిందని తెలుస్తుందా? ఎందుకు జరిగింది ఈ దాడి? కారణం ఏంటి? 2 రోజుల క్రితం మనం చూసాం, నవీన్ యాదవ్ ఒక కామెంట్ అయితే చేశారు, ఇది నా జూబ్లీస్ అనేటువంటిది నా ఇల్లు, మీరు ఎక్కడెక్కడ నుండో వచ్చి. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కన్నా ముందు నుంచే ఈ ప్రచార పర్వాన్ని మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కీలక నాయకులు, వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులను, ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రచారాన్ని మోహరించింది. ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్నవారు, గతంలో ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రులుగా చెలామణి అయినటువంటి నాయకులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే వివిధ జిల్లాల గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా తమ అనుచర గణంతో ఇక్కడ జూబ్లీస్ లో వచ్చి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వారితో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ జూబ్లీస్ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ క్యాడర్ తో పాటుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా ఇక్కడ మోహరించింది. ఈ నేపథ్యంలోనే వేరే ప్రాంతాల నుండి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి లోకల్ నవీన్ యాదవ్ కు సంబంధించినటువంటి అనుచరులు, వీళ్ళ మధ్య మాత్రం కాస్త ఒక ఘర్షణ పూరిత వాతావరణం అయితే జూబ్లీస్ వ్యాప్తంగా కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత ఇది కవ్వింపు చర్యలు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం, కాంగ్రెస్ పార్టీ కూడా దానికి రియాక్ట్ అయినట్టుగా నవీన్ యాదవ్ సంబంధించినటువంటి అనుచరులు అయితే చెప్తున్నారు. మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యం కూడా ఇందుకే వచ్చింది అనేటువంటి అయితే ఒక క్లారిటీ నవీన్ యాదవ్ నుండి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రద్దం పట్ల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు చేసినటువంటి కవ్వింపు చర్యలకు కౌంటర్ గానే నవీన్ యాదవ్ ఆ రోజు ఇది జూబ్లీస్ నా ఇల్లు, మీ ఇల్లు, మీరు ఎక్కడి నుండో వచ్చారు, మమ్మల్ని కవ్విస్తే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందిలో పెడితే జూబ్లీస్ గల్లీలు దాటర్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే సంచలనంగా మారింది. క్రాంతి, ఇక ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ఏమైనా చర్యలకు ఉపక్రమించనున్నారా? ఎందుకంటే గతంలో చూసినా గానీ నవీన్ యాదవ్ వర్గీయులు, అదేవిధంగా కాంగ్రెస్ లోనూ మరొకరు ఆశావాహుల అనుచరులు కూడా ఈ విధంగా కూడా వాళ్ళు కూడా ఘర్షణ పడిన వాతావరణం అక్కడ కొనసాగింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఏమైనా చర్యలు తీసుకోనున్నారా? రేణుశ్రీ, జూబ్లీస్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి కూడా పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏరియాలో కూడా, ప్రతి కూడల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, నిరంతరం తనిఖీలు చేయడం, ఇవంతా కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి. వీటితో పాటుగా ఎలాంటి ప్రచార పర్వంలో కావచ్చు, ఎన్నికల్లో కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల పోలింగ్ సర్లీ శాంతియుత వాతావరణంలో జరగాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు బైండ్ ఓవర్స్ కూడా జరిగాయి. ఇక్కడ మొత్తం జూబ్లీస్ మొత్తం కాన్స్టిట్యున్సీ పరిధిలో సుమారు 230 వరకు రౌడీ షీటర్లు అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ బైండ్ ఓవర్ లోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, ఆయన బాబాయ్ రవికిరణ్ యాదవ్, వీళ్ళు ఇద్దరిని కూడా రమేష్ యాదవ్, వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. అత్యధికంగా బోర్బండ కాన్స్టిట్యున్సీలోనే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో తమపై దాడి జరిగిందని చెప్తున్నటువంటి పరిధి, బోర్బండ పిఎస్ పరిధిలోనే వీళ్ళ అత్యధికంగా 78 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ ప్రక్రియ శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇటు రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు, ముఖ్యంగా సిఆర్పిఎఫ్ లాంటి బలగాలను కూడా ఎలక్షన్ కమిషన్ ఇక్కడ మోహరిస్తుంది. మరి ప్రచారానికి సంబంధించినటువంటి
అన్ని పార్టీలకు కూడా ముందుగా ఇక్కడ పోలీసుల పర్మిషన్ అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్లకు వారి కాన్వాయ్ కి సంబంధించినటువంటి అధికారిక ధృవపత్రాలను అయితే పోలీసులు ఎప్పటికప్పుడు జారీ చేస్తూ నిరంతరం పహారా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలకు కూడా పోలీసులు అధికారికంగా అనుమతులు అయితే ఇచ్చారు. ఈ రెండు ప్రచారాలకు సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరి ప్రచారాలు ఎలాంటి క్లాష్ కాకుండా ఉండడం కోసం ఒక పక్క రోడ్ మ్యాప్ అయితే పోలీసులు సిద్ధం చేసి ఆ మేరకే ఇక్కడ ప్రచారం నిర్వహించాలనేటువంటి ఒక ఆదేశాలను అయితే రెండు పార్టీలకు కూడా జారీ చేయడం జరిగింది. అయితే క్రాంతి, ఇప్పుడు ఈ సంఘటనలో కూడా కేసు నమోదు చేసే అవకాశం లేదా? ఎందుకంటే ఏ ప్రూఫ్స్ కూడా లేవు, కేవలం ఇటు ఎవరైతే గాయపడ్డారో తాను మాట్లాడిన ఒక అంశం మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం బోర్బండ పోలీస్ స్టేషన్ వర్గాలు మనకి ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నిన్న ఒక అటాక్ జరిగిందనేటువంటి ఒక ఆరోపణలతో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు వారితో పాటుగా ఎమ్మెల్సీ తాత మధు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఇతను ఖమ్మం ప్రాంతానికి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, వారిద్దరితో పాటు స్థానిక కార్పొరేటర్ దేదీప్యారావు, వీరు ముగ్గురు కూడా స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. సిఐతో పాటు ఎస్ఐ పోలీస్ వర్గాలందరితో కూడా వీళ్ళు చర్చలు జరిపారు. దాడి ఎలా జరిగింది ఏంటి అనేటువంటి వివరాలతో పాటుగా లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదును అయితే వాళ్ళు అందించారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు ఇంకా చేయలేనట్టుగా తెలుస్తుంది. బట్ పిటిషన్ మాత్రం స్వీకరించామని పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ రోజు ఆ పిటిషన్ పైనటువంటి ఎంక్వైరీ ఇటువంటిది ప్రారంభమై ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. ఇక కాంగ్రెస్ శ్రేణులు ఇటు జూబ్లీ హిల్స్ లో కూడా తాము ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేశారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవే ఈ దాడి చేసినట్లుగా కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు కూడా వెంగళరావు నగర్ డివిజన్ కళ్యాణ్ నగర్ కాలనీలో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసి ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి పాల్పడినట్లుగా కూడా నవీన్ సోదరుడు వెంకట్ యాదవ్ పై అయితే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక బోరబండ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కూడా బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, కార్పొరేటర్ దేదీప్య వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా అక్కడ ఏవి కూడా లైవ్ విజువల్స్ కానీ ఎటువంటి విజువల్స్ కూడా లేవు. సో ఇప్పుడైతే వీళ్ళు ఏదైతే పిటిషన్ ఇచ్చారో ఆ పిటిషన్ అయితే పోలీసులు అయితే స్వీకరించారు. ఇక దీని తర్వాత ఈరోజు విచారణ జరిపి అది కనుక ఓకే ఇక్కడ దాడి జరిగింది అని కనుక తేలితే డెఫినెట్గా కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక చూడాలి మరి ఈ విషయంలో మరి వెంకట్ యాదవ్, ఎందుకంటే ఇప్పటికే కూడా మనం చూసాము నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ ఇక మిగిలిన అనుచరులు వీళ్ళందరి మీద కూడా ఒక బైండ్ ఓవర్ అయితే ఉంది. బైండ్ ఓవర్ గత కొన్ని రోజుల క్రితమే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో మరి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ కూడా మరలా ఈ దాడిలో ఇప్పుడు పాల్గొన్నట్లుగా కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి వెంకట్ యాదవ్ మీద దీంట్లో కేసు నమోదవుతుందా ఏంటి అన్న అంశం కూడా వేచి చూడాలి. ఏ పార్టీ మీరు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు చెప్పారా నవీన్ యాదవ్ అంచెల్లో అని తెలుసా? మీరు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు?